మనస్సు ఒక్కసారిగా కలత చెందింది. నిభాయించుకున్నాడు, కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు, ఏం చేయాలని. గుండె నిబ్బరించుకున్నాడు విదురుడు. మరో మాట మాట్లాడలే. పాపం ఎంత గొప్పగా అవమానం పాలు పొందాడు నిండు సభలో. ఇన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రిగా కొనియాడబడుతున్న వ్యక్తిని ఒక్కసారిగా అన్ని మాటలు సభలో అంటే ఎవరన్నా తట్టుకోగలరా? వెంటనే ధనస్సుని బాణాన్ని విడిచిపెట్టేశాడు అక్కడే. ఒక మంత్రి అలా వదిలిపెడితే దుశ్శకునం అంటది. నిజాన్ని తన కోపాన్ని అణిచిపెట్టుకున్నాడు. ఒక్క మాట కూడా పలకకుండా అరణ్యానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. విష్ణు స్వయం వ్యక్త విమల భూములను పవిత్రంబులగు హరిక్షేత్రములను నెలకొని దేవతా నిర్మిత హరి దివ్య భూముల గంగాది పుణ్యనదుల సిద్ధ పురాణ ప్రసిద్ధ పుణ్యాశ్రమ స్థలమున ఉపవన స్థలములందు గంధమాదన ముఖక్ష్మా వృత్తటంబుల మంజులగిరి కుంజ పుంజములకు వికచకైరవ పద్మ హల్లక మరంద పానపరవశ మధుకర గానబుద్ధ రాజహంస విలాస విరాజమాన మగు చుజులు వంద పంకేరుహ కరముల. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత విష్ణుదేవుడు ఎక్కడెక్కడైతే వెలిశాడో ఆ పావన ప్రదేశాలకు వెళ్ళాట. అంటే పరమ పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలని దర్శించుకోవడానికి వెళ్ళాడు. దేవతలు నిర్మించిన దివ్యమైన విష్ణుదేవుడి యొక్క మందిరాలని, గంగ మొదలైన పుణ్యనదుల్ని దర్శించుకున్నాడు. పురాణాల్లో ప్రసిద్ధాలైన సిద్ధాశ్రమాలకి, తపోవనాలకి వెళ్ళాడు. అక్కడి నుంచి గంధమాదన పర్వతం మొదలైన పర్వతాలను కూడా సందర్శించుకున్నాడు. మరియును ఋష్యాశ్రమ వనసరి ఉపవన దర్దములింద జనపదగిరి గహ్వర గోష్ఠ యజ్ఞశాలాపుర దేవాయతన పుణ్యభూముల యందును ఇంకా మునుల యొక్క ఆశ్రమాల్లో తిరిగాడు, ఉపవనాల్లో వెళ్ళాడు, కొండ గుహల్లోకి వెళ్ళాడు, యాగశాలల్లోకి వెళ్ళాడు, గోశాలల్లో కూడా వెళ్ళాడు. ఇంకా తిరగని చోటు అంటూ లేదు. అన్ని పుణ్యస్థలాలకి వెళ్ళాడు. కూరలు కాయలు నీళ్ళాహారముగా గొనుచు నియమమలబడగా, ఇంత చక్కటి అచ్చ తెలుగు పదాలు చూడండి. కూరలు కాయలు నీళ్ళాహారముగా గొనుచు నియమమలబడగా అసంస్కార సిరి ఉండగుచు ఉదారత అవధూత వేషధురుడై వలస. అవధూత అంటే స్నానం చేయడు, తెలుసా అండి? సంస్కారం ఉండదు శరీరానికి అవధూతకి. అలా తిరిగట, స్నానం సంస్కారం ఏం లేకుండా కూరలు కాయలు ఎక్కడ ఏవి దొరికితే వనాల్లో అవి తింటూ, నీళ్ళే ఆహారంగా తీసుకుంటూ అవధూతగా తిరిగాడు చాలా రోజులు. హర్షము కదురగ భారత వర్షమునం కలుగు పుణ్యవర తీర్థములు ఉత్కర్షం చూచుచు విగతామర్షుండై సంచరించే మోజవరేణ్య. విగత ఆమర్షుండై రాగద్వేషాలు విడిచిన వాడై సంతోషంగా భారతదేశం అంతటా కూడా పుణ్యతీర్థాలన్నింటిలో కూడా అన్నింటినీ కూడా సందర్శించుతూ తిరుగుతున్నాడు హాయిగా. ఇట్లా సంచరించచ్చు ప్రభాస తీర్థానికి వచ్చినప్పుడు ప్రభాస తీర్థం అనే తీర్థానికి చేరుకున్నాడు. అరుగుచు దైత్యభేదన దయా పరిలబ్ధ సమస్త మెదిని భరణ దురంధరుండగుచు పాండు సుతాగ్రజుడు కూచుండా అత్తరి విదురుండు తత్పరి దుదంచదసాల రసాల మదవీ కురవ కమల దీవకుల కుంజల సత్తడ మందు ఉన్నడన్. అలా అక్కడ విదురుడు అలా సంచరిస్తున్నాడు. ఇక్కడ కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల యుద్ధంలో గెలిచి పాండురాజు అయిన ధర్మరాజు, పాండుకుల వంశాగ్రజుడైన పాండురాజు యొక్క పుత్రుడైన పెద్ద కొడుకైన ధర్మరాజు చక్కగా పరిపాలన సాగిస్తున్నాడు యుద్ధంలో గెలిచి.
మహీమండలాన్ని అంతా. అంటే అది ఆయన అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఇలా జరిగింది కథ కవర్ చేశారన్నమాట. అర్థమైందా? ఆయన అక్కడ వదిలిపోయాడు, బాణాలు ధనుర్బాణాలు వదిలేశాడు, వచ్చేశాడు. అదే దుశ్శకనం. ఈయన హాయిగా తీర్థాలన్నీ సేవిస్తున్నాడు. ప్రభాస్ తీర్థం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఆ వార్త తెలిసింది. యుద్ధం జరిగినట్టు, ఆ యుద్ధంలో కౌరవులందరూ చచ్చినట్టు, ధర్మరాజు రాజు అయినట్టు కృష్ణానుగ్రహం వల్ల తెలిసింది. నరవర వేణు జానల వినష్ట మహాట విమాట్టి పాండు భూవర ధృతరాష్ట్ర సూనులరివార్య నిరూఢ విరోధమెత్తి ఒండరుల జయింప కోరి గద నోర్వి కురుక్షితి బాలముఖ్యులందరూ మృతులౌటయున్మిని ఘనంపుగా శోక నిమగ్న చిత్తుడ. ఎట్లయినా ఎంత అవధూతైనా శారీరక బంధం కదా, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంట, రక్త సంబంధం కదా, అందరూ చచ్చారనేటప్పటికీ కాసేపు శోక నిమగ్నుడయ్యాట, ఏడ్చాట పాపం విదురుడు. ఆయన కాలు తన్నగా రయంపున నేగి సరస్వతీ నది తోయములందు గృంకి మునితుల్యుడు వేచనీయ తగున పాతోయరహాప్త భార్గవ పృథుత్రిత సోమ సుదాస శక్తి భృద్వాయు యమాభిధానయుత వాహినులందరూ రక్తి కృంకుచున్. ఇప్పుడు స్నానం చేయడం అన్న సంగతి చెప్పారు, చూసారా? పెద్ద సంబంధం కదా, చనిపోయారని తెలియగానే స్నానం చేయాలి కదా. సరస్వతి నదిలో స్నానం చేసేట ముందుగా. అప్పుడు ద్వాపరయుగంలో ఉండేది, బయటకు ప్రవహించేది. ఇప్పుడు కలియుగంలో భూమి లోపలే ప్రవహిస్తుంది అంటారు సరస్వతి నది. కేవలం ఒక్క చోట మాత్రం అలహాబాద్లో అదే సంగమం ఉంటారు కదా, త్రివేణి సంగమం. 3 నదుల్లో సరస్వతి నది కూడా అంతర్వాహినిగా లోపలి నుంచి వస్తుంది అని చూపిస్తారు. అక్కడ పడవాళ్ళు తీసుకెళ్ళి మధ్యలో ఇదిగో ఇక్కడ చూడండి 3 నదులు కనపడతాయని చూపిస్తారు. 3 నదుల నీళ్లు వేరువేరుగా ఉంటాయని వాళ్ళు చూపిస్తారు. ఆ సంగమం దగ్గరికి తీసుకెళ్ళి అంతర్వాహినిగా వస్తుంది. ఇక్కడ ఇదిగో ఇది నల్ల రంగులో, ఇది తెల్ల రంగులో, ఇది ఎర్ర రంగులో, ఇట్లా 3 రంగులు చూపిస్తారు. ఒక్కక్కడే కనపడుతుంది అంటారు సరస్వతి నది కలియుగం. అప్పుడు బాగానే ప్రవహించేదనమాట. మొట్టమొదటి ప్రభాస్ తీర్థం దగ్గర సరస్వతి నదిలో స్నానం చేశాట ఈ వార్త తెలియగానే మహానుభావుడు. ఆ తర్వాత కూడా అక్కడ కొన్ని ప్రభాస్ తీర్థంలో అగ్నితీర్థం అని, సూర్యతీర్థం అని, శుక్రతీర్థం అని, పృథతీర్థం అని, త్రితతీర్థం అని, సోమతీర్థం అని, సుదాస తీర్థం, కుమారతీర్థం, వాయుతీర్థం, యమతీర్థం అని ఎన్ని స్నానఘట్టాలు ఉన్నాయన్నమాట. అక్కడ కూడా అన్నింటిలో కూడా స్నానం చేశాడు. చేస్తూ వెండి పుణ్యభూముల పవిత్ర సరిత్తుల చూచుచున్ రామండరుడు దివ్య రుచి మన్మని చారుక మాట గేహలి మండిత సౌధ గోపుర విమానములున్నత భక్తి చూచుచును నిండిర వేట్క కృష్ణపద నీరజ చింతరుడై క్రమంబునను. ఆ తర్వాత ఆయన ఇంకా కొన్ని పుణ్యస్థలాలని, పవిత్ర నదీ తీర్థాలని చూస్తూ ఇందిరావల్లభుడైన గోవిందుడి యొక్క మందిరాలలో పొదిగిన మణులను చూస్తూ, మరి ఆ మందిరాలకున్న విమాన గోపురాలని, ముఖ మండపాలని అన్నింటిని కూడా చూస్తూ అత్యంత భక్తితో ఆ నందనందనుడి యొక్క పాదాలను స్మరించుకుంటూ ఎంతో సంతోషంగా. ఆ తర్వాత ముందు కాసేపు మాత్రం కాస్త దుఃఖం. ఆ తర్వాత పుణ్యతీర్థాల్లో పవిత్రమైపోయి స్నానాలు చేసి ఆ దుఃఖాన్ని విడిచేశాడు. ఆ నందనందుని యొక్క ఆలయాలు, గోపురాలు చూసుకుంటూ మహానందంలో తేలిపోతూ ముందుకు సాగుతున్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.